ఫోకస్ నేను ఆశ. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల తేదీని కొన్ని రోజుల ముందే ఖరారు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. అయితే ఆ రాష్ట్రంలో మాత్రం ముందు ఖరారు చేసిన పోలింగ్ తేదీని మార్చి మరో తేదీలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సవరించింది. హర్యానాలో అక్టోబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా దానిని అక్టోబర్ 5కు మార్చింది ఈసీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు దూకుడును పెంచాయి. ఇప్పటికే హర్యానాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సవరించింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా దానిని అక్టోబర్ 5కు మార్చింది ఎన్నికల సంఘం. అంతేకాదు, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా తాజాగా అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. హర్యానా ప్రజలు తమ మూల పురుషుడు గురు జంబేశ్వర్ స్మారకంగా అసోజ్ అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గురు జంబేశ్వర్ స్మారకంగా బిష్నోయ్ తెగవారు ప్రతి ఏటా అక్టోబర్ 2న నిర్వహించే అసోజ్ అమావాస్య వేడుకలో హర్యానాతో పాటు రాజస్థాన్, పంజాబ్కు చెందిన ఈ కమ్యూనిటీ వారు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు బిష్నో కమ్యూనిటీ వారు ఆసక్తి చూపించడం కారణంగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతామని ఎన్నికల సంఘాన్ని కోరారు. బిష్నోయ్ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి వచ్చిన వినతి మేరకు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది. బిష్నోయ్ కమ్యూనిటీ వినతిని అంగీకరించిన ఈసీ హర్యానాలో ఎన్నికలను అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కు వాయిదా వేసింది. హర్యానాలో మొత్తం 90 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 73 జనరల్ స్థానాలు కాగా 17 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నట్లు గతంలో సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. హర్యానాలో 2 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో 4.52 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 5న వెలువడనుండగా నామినేషన్ల స్వీకరణకు తుది గడువు సెప్టెంబర్ 12 వరకు ఉంది. సెప్టెంబర్ 13 నామినేషన్ల పరిశీలన జరగనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5న జరగనుండగా అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హర్యానాలో పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటూ వస్తోంది. బీజేపీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ వంటి పార్టీలు కూడా అక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలకు గాను ప్రస్తుతం బీజేపీకి 41, కాంగ్రెస్కు 30, జేజేపీకి 10, ఐఎన్ఎల్డీ, హెచ్ఎల్పీ పార్టీలకు చెరో సీటుండగా మరో 6 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు. 2014లో హర్యానాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి 2019లో 41 స్థానాలు రాగా 10 స్థానాలు గెలిచిన బీజేపీతో కలిసి అధికారాన్ని నిలుపుకుంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో 5 స్థానాలే గెలవగా మిగిలిన 5ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు జాట్లు, రైతులు, దళితులు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామంతో తాము బలపడ్డామని విశ్లేషించుకున్న కాంగ్రెస్ మరింత ఉత్సాహంతో కమలనాథుల్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హర్యానాలో మోదీ మానియా కానీ ఇతర జాతీయ అంశాలు కానీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. 2019లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయపడి కింగ్ మేకర్గా నిలిచిన జేజేపీ ఇప్పుడు బీజేపీకి దూరమవడం కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఈసారి కాంగ్రెస్కు సహాయం చేసేందుకు తాము సిద్ధమని
జేజేపీ ఆ మధ్య ప్రకటించడం హస్తం పార్టీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో జాటేతర వర్గాల ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడ్డాయి. అందుకే జాటేతర మనోహర్ లాల్ ఖట్టర్ను ఆ తర్వాత ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనిని సీఎంగా చేసింది బీజేపీ. అగ్ర కులాలు పట్టణ ఓటర్లను ఆకర్షించేందుకు వరుస తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్ లాల్ బదోలి రూపంలో అగ్రవర్ణ నేతను హర్యానా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసింది బీజేపీ. కాంగ్రెస్ లో భూపేందర్, సెల్జా వర్గాల మధ్య కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయని కమలదళం అంచనా వేస్తోంది. మరోవైపు హర్యానాలో బీజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు గత కొన్నేళ్లుగా క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానా రాష్ట్ర జనాభాలో 26% ఉన్న జాట్ వర్గమే బీజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలకు బలం. అయితే జాట్లు ఇటీవల కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళన సమయంలో బీజేపీ పక్షాన నిలవడం వల్ల జేజేపీకి జాట్లు దూరమయ్యారని ఆ పార్టీ భావిస్తోంది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీది కూడా ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది. ఇక హర్యానాలో సొంతంగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అది విపక్షాల కూటమిలో భాగమైనప్పటికీ పంజాబ్లో గెలిచిన ధైర్యంతో ముందుకెళుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపిన ఆప్ ఒక స్థానంలో పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను దూరం చేసుకున్నా పెద్దగా నష్టం లేదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార బీజేపీకి చెక్ పెట్టి విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరి హర్యానా ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.